బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆయన హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. అదే వేదికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరతారనే ప్రచారం జరుగుతుంది. జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు కేటీఆర్. కేసీఆర్తో సమావేశం తర్వాత పార్టీ ప్లీనరీ జీవన్ రెడ్డి చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై కేసీఆర్తో చర్చించబోతున్నారు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. దీనికి సంబంధించి ఆవిర్భావం రోజున ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్లీనరీ సమావేశాలు నిర్వహించలేదు. ప్రధానంగా ప్లీనరీని నిర్వహించే ముందు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు చేసి ఆ తర్వాత పార్టీ ప్లీనరీని నిర్వహిస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలకతుర్తిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎలకతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను రజతోత్సవ బహిరంగ సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 27వ తేదీ రాబోతోంది కాబట్టి ఈసారి ఆవిర్భావ వేడుకలు ఏ విధంగా జరపాలి, ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ ప్లీనరీని నిర్వహించాలా లేకపోతే పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిమిత సంఖ్యలో అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఒకవేళ పార్టీ ప్లీనరీని నిర్వహిస్తే మాత్రం నియోజకవర్గాల వారీగా ప్రతినిధులను ఎంపిక చేసి భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించే అవకాశం కనపడుతుంది. ఒకవేళ జనరల్ బాడీని నిర్వహిస్తే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా ముఖ్య నేతలను ఎంపిక చేసి వారితో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ప్లీనరీని నిర్వహించిన జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ ప్లీనరీ లేదా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మరో ముఖ్యమైన అంశం, ఇప్పటికే మాజీ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఈరోజు కేసీఆర్తో చర్చల సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరికపైన చర్చించే అవకాశం కనబడుతోంది. కేటీఆర్ 2-3 రోజుల్లో జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఏప్రిల్ 27వ తేదీన పార్టీ నిర్వహించే ప్లీనరీ లేదా జనరల్ బాడీ సమావేశంలో జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలా లేకపోతే ఇంకేదైనా రోజున జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే అవకాశం పైన కూడా కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్తో చర్చించే అవకాశం కూడా కనపడుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ప్లీనరీని నిర్వహించింది. ఘనంగా ఆయా సందర్భాల్లో ప్లీనరీలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులను ఎంపిక చేసి ప్లీనరీలు నిర్వహించారు. ఇప్పటి వరకు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్లీనరీ కూడా నిర్వహించలేదు. గత సంవత్సరం రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించారు కాబట్టి ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జనరల్ బాడీ సమావేశం లేదా ప్లీనరీ నిర్వహించే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించిన తర్వాతనే ఫైనల్ అయ్యే అవకాశం కూడా మనకు ఓవరాల్ గా కనపడుతోంది. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు,
పరిణామాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు చర్చించే అవకాశం కూడా మనకు ఓవరాల్ కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను హైలైట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగొట్టే విధంగా ముందుకు పోతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులను టార్గెట్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల నాదరగల్ భూముల అంశాన్ని హరీష్ రావు తెరపైకి తీసుకొచ్చారు. అంతకుముందు మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిగి నియోజకవర్గంలో భూసేకరణ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కార్నర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను ప్రభుత్వ వ్యతిరేక అంశాలుగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపైన కూడా కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు చర్చించే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఓవరాల్ గా ప్రధానంగా ఏప్రిల్ 27కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికపైనే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్తో చర్చించే అవకాశం మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.